అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం చేకూరే విధంగా ప్రభుత్వం ఏప్రిల్ 3వ తేదీన తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి అంగన్వాడీ ఉద్యోగులకు 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 అందించాలని, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ ఉద్యోగులకు VRSను అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్లతోని ఈరోజు CITU ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా DWO గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి గతంలో సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 11 నుండి మరి అక్టోబర్ 5 వరకు 24 రోజుల పాటు అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలమైన 24 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసిన సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలోని మంత్రులు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారు మరి అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని టీచర్లకు 2 లక్షలకు, ఆయాలకు ₹1,00,000 అందిస్తామని చెప్పి హామీ ఇచ్చి జీవో ఇవ్వలేదు. మరి తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి మరి అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి 4 మాసాలు అయినా కూడా అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చి ఇతర సమస్యల పరిష్కారానికి ఇంతవరకు అనేక సార్లు అధికారులను కలిసినా మరి స్పందించడం లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి జీవో ప్రకారమే 65 సంవత్సరాలు నిండిన వారికి టీచర్లకు ₹1,00,000, ఆయాలకు ₹50,000 మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించే విధంగా ఏప్రిల్ 3వ తేదీన సర్క్యులర్ ని తీసుకురావడం జరిగింది. దీన్ని CITగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులకు అనేక మంది ఉద్యోగులకు మరి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 పెంచాలి. అదేవిధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు VRS మరి సదుపాయం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసము సమ్మె చేసిన సందర్భంగా వారికి సంబంధించినటువంటి 4 సమస్యలపైన 4 జీవోలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. సమ్మెకాలం వేతనాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా అధికారంలో రాష్ట్ర ప్రభుత్వము మరి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి